Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. కరీంనగర్ లో దారుణం వెలుగు చూసింది. ఓ మైనర్ బాలికపై ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్న యువకుల దుర్మార్గం బయటపడింది. వీడియో రికార్డ్ చేసి మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ తెలియజేస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అసలు మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. కరీంనగర్ లో ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఒక 14 సంవత్సరాల మైనర్ బాలికపై ఒక ముగ్గురు యువకులు సంవత్సర కాలంగా కూడా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ప్రేమ పేరుతో వంచి ముగ్గురు యువకులు ఈ ఘాతుకానికి పాల్పడుతున్నారు. ఈ సమయంలో కాస్త ఏకంగా ఉన్న వీడియోను కూడా వాళ్ళు తీయడం జరిగింది. ఇదే అదునుగా చేసుకొని మరో ముగ్గురు యువకులు కూడా ఆ బాలికను ఆ వీడియో చూపించి తమకు కూడా ఇలా చేయాలని చెప్పేసి బెదిరించి వాళ్ళు కూడా అత్యాచార యత్నానికి ప్రయత్నించినట్టుగా మనకు అందుతున్న సమాచారం ఉంది. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడడంతో ఆ బాలిక తల్లి గత రాత్రి స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పోక్సో చట్టం ద్వారా దర్యాప్తు అయితే చేపట్టారు. 6 యువకులను కూడా అదుపులో తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. అయితే అందులో మైనర్లు కూడా ఉండడం వల్ల వాళ్ళ వివరాలు వాళ్ళను కానీ ఎక్కడ కూడా ప్రస్తావించే ప్రసక్తి లేదు కాబట్టి వాళ్ళ గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఒక మైనర్ బాలికను గత సంవత్సర కాలంగా బలవంతంగా అనుభవించడమే కాకుండా వేధింపులకు గురి చేయడం మాత్రం కలకలం సృష్టించింది. ఇదంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఈ విద్యార్థులు వీళ్ళంతా మైనర్లు కావడం పట్ల పోక్సో చట్టంపై కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు స్థానిక 1 టౌన్ పోలీసులు. గత సంవత్సరం నుండి కూడా మైనర్ బాలిక వేధింపులకు గురవుతున్నప్పుడు ఆమె అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారము సిఐ తెలిపిన వివరాల ప్రకారం 7 నెలలుగా అని చెప్తున్నప్పటికీ బాలిక తల్లి మాత్రం సంవత్సర కాలంగా అని చెప్తున్నప్పటికీ సిఐ మాత్రం ధృవీకరించి 7 నెలలుగా అత్యాచారానికి ఒడిగట్టున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళంతా కూడా ఆమెతో ఉన్న నగ్న వీడియోలను షూట్ చేయడం జరిగింది. సెల్ ఫోన్లు చిత్రీకరించి బయటికి చెప్తే ఈ విషయం బయటికి పొక్కితే ఆ వీడియోలను ఇంటర్నెట్ లో సామాజిక మాధ్యమాలలో పెడతామంటూ కూడా బెదిరించినట్టుగా మనకు అందుతున్న సమాచారం. దీంతో ఆ బాలిక భయపడి ఇప్పటి వరకు కూడా 7 నెలలుగా ఎవరికి చెప్పక తనలో తాను కృంగిపోయింది. అది ఇటీవల కాలంలో అనుమానం వచ్చిన తల్లిదండ్రులకు ఈ ఘటన తెలపడంతో స్థానికంగా గత సాయంత్రం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రియా, మైనర్ బాలిక వారితో ఏమైనా ప్రేమ వ్యవహారం జరిపిందంటారా? పారిపోవడం అంటే ఏం లేదు, కానీ ఆ స్థానికంగా అక్కడే నివాసం ఉంటున్న యువకులు ప్రేమ పేరుతో వంచి
ఒక అబ్బాయి మొదలు ఈ అమ్మాయిని ప్రేమ పేరుతో వంచి లొంగ తీసుకొని అత్యాచారం జరపడం జరిగింది. ఆ తర్వాత ఆ వీడియోను అదునుగా పెట్టుకొని ఒకరి తర్వాత ఒకరు మిగతా స్నేహితులు కూడా ఇదే క్రమంలో తనపై అగత్యానికి పాల్పడ్డట్టుగా మనకు అందుతున్న సమాచారం అయితే ఉంది ప్రియా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ అప్డేట్స్. మా పిఎస్ పరిధిలోని ఒక మైనర్ అమ్మాయి ఏజ్ అబౌట్ 14 years ఏజ్ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఒక దరఖాస్తు ఇచ్చారు. అక్కడ వాళ్ళ నేబర్స్ కొంతమంది అబ్బాయిలు అమ్మాయిని ప్రేమ పేరుతోటి మోసం చేసి న్యూడ్ వీడియో ఉందని చెప్పి బెదిరించి తనను శారీరకంగా వాడుకున్నారు అనే దాని మీద దరఖాస్తు ఇచ్చారు. దానిపై కేసు నమోదైంది, పోలీస్ స్టేషన్ లోపల కేసు నమోదైంది. దాని మీద దర్యాప్తు చేస్తున్నాము. ఫర్దర్గా దాని మీద యాజ్ పర్ ప్రొసీజర్ ఎట్లుంటే అట్లా యాక్షన్ తీసుకుంటాం. 6 నిందితుల మీద కేసు రిజిస్టర్ అయింది. 6 నిందితులను కూడా అదుపులోకి తీసుకుంటాము. తీసుకొని అంటే మైనర్ మేజర్ ఇంకా విచారణలో తేలాల్సి అది ఇంకా తెలియదండి. ఇంకా దర్యాప్తు నిన్న ఓన్లీ కేవలం కేసు మాత్రం నమోదైంది. ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. అంటే అందులో ఒక అరౌండ్ 7 months అని చెప్పి పిటిషన్లో రాశారు. ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ కంక్లూజన్కి వచ్చేస్తాయి.